కూర్చుండేమా మళ్ళీ అమ్మా భారతీయ నుంచి ఉలిక్కిపడము కాస్త ఏడుకుంటున్నాము. ఉలిక్కిపడము ఏడ్చడం ఉంటుంది. టైం తప్పించే టైం ఒడ్డు వేడిగా ఉంటుంది. నేనైనా నిమ్మకాయ 3 రోజులు చెట్టు కింద పెట్టి 4వ రోజు దిగదీసి గంగలో నీళ్ళలో వేయాలమ్మా. నిమ్మకాయ నాలుగు మళ్ళీ ఏమో నిమ్మకాయ 3 రోజులు
ఐదు నాలుగు ఎక్కడేమో 5 4 9 ద్వారకి ఉద్యోగాత్రయ పాదురక్షణాన్ని నిర్మించిన కారణం వలన పాండుడు ఒళ్ళగొప్పలు నేర్చుకుంటా ఉండడం వీళ్ళు నిమ్మకాయ 3 బావులు వేసుకొని సంపూర్ణ ఆయురారోగ్యం ఇప్పుడు దాన్ని రిపేర్ చేయించుకోవచ్చు. రిపేర్లకు ఏమి సంబంధం హోటల్ బాత్రూమ్ కట్టాలి అని నేను నీళ్ళు ఒకటే పైపుతో పైపు వేరే పైపు మారుస్తారు. గౌడాలు క్లియర్ చేస్తారు, వేరే పైప్ వేస్తారు. ఎప్పుడన్నా చెప్పు శుభకార్యాలు ఆషాఢమాసం చేయకూడదంటారా? చెయ్యకూడదు. తిరుపతి శ్రీశైలము ఆ నుంచి దేవుడి గడప ఈ 3 స్థానాల్లో చేస్తారు. నిత్య కళ్యాణం ఉండే స్థానంలో అంటే కొత్తగా కదా అంటే అవ్వలేదు. శుభకార్యాలు నిత్య కళ్యాణం జరుగుతుంటుంది. ఇప్పుడు ఆడ ఒక తిరుపతి శ్రీశైలము దేవుడి గడప ఈ 3 స్థానాల్లో చేస్తారు. ఎట్లుంటారు అంతా బాగుంటారా? అల్లుడు అంతా బాగుంటారు కదా? క్షణమే కదా అండి. అది సొసైటీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నిజమేనా? చేసిన అయిపోయిందా? నంబర్ ఎంత వస్తుంది? నంబర్ వచ్చిందా? నంబర్ నా దగ్గర ఏం లేదు కానీ తెలియదు. ఊరికే రిజిస్టర్ చేస్తాము అన్నారు, చేయలేదు. ఇంకా చేయలేదా? చేస్తాము అన్నారు. చేస్తాము అన్నారు. ఆయన రోజు శంకరప్ప మంచి వాళ్ళిద్దరు అంటే బాగా సహకారం ఉంటుంటే మీకు వాళ్ళిద్దరు బాగుంటారు. రిజిస్ట్రేషన్ నంబర్ ఏం తెలుసు నాకు. అంటే దాని కార్యవర్గం అనుకుంటారు కదా? కార్యవర్గం అనుకుంటారు ఏమన్నా? కార్యవర్గం అనుకుంటారు కదా? రిజిస్ట్రేషన్ అంటే కార్యవర్గం అనుకుంటారు కదా? కార్యవర్గం అంటున్నారు.
ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ అయినాయి ప్రెసిడెంట్ ఆ నుంచి వీరభద్రప్ప అని అవునండి, ఆయన సెక్రటరీ, శ్రీనివాసప్ప ట్రెజరర్, శ్రీనివాసప్ప. ఓకే ఓకే. ఆ నుంచి వంటలు చేస్తారు చూడ మహేష్, ఆయన ఒక నంబర్. ఓకే ఓకే. ఆ నుంచి వచ్చేసి ఈయన మా శివయ్య. ఓకే ఓకే. ఆ నుంచి జూరపల్లి ఆయన మా అల్లుడు నంబర్. 7 మంది ఉన్నారు. అది ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు నంబర్. రిజిస్టర్ అయింది. అయితే నంబర్ నాకేం తెలుసు. నంబర్ ఏం లేదు, నేను అంత నోటెడ్ చేసుకోలే. ఊరికే రిజిస్టర్ అయింది, పక్కన పెట్టామంటే. అంటే మీరు పాత వాళ్ళు పాత వాళ్ళు పాత వాళ్ళు ఎవరు లేనట్టేనా? పాత వాళ్ళు ఎవరు లేరు. అదే మాలో అందరిని పిలిచి మాలో కూర్చోబెట్టి ఏమన్నా ఎన్నిక చేపిస్తారని ఇప్పుడు చెప్పేది దేవుని సేవకు చేసేదానికి మనకు ఇది లేదు. నాకేం పని అందరినీ కూర్చోబెట్టి చేయాల్సిన పని కాదప్ప. నాకేం పని చెప్పు. ఈ దేవస్థానం నిర్మాణం చేసిన వాళ్ళ నుంచి యా భక్తుడు ఒక నూనె ఇస్తున్నాడు, యా భక్తుడు ఒక కరెంటు ఇస్తున్నాడు, యా భక్తుడు ఒక ఇది చేసి ఇస్తున్నాడు, యా భక్తుడు ఒక ప్రజలు ఇస్తున్నాడు. చెప్పండి, 25 ఏళ్ల నుంచి ఒక్క రూపాయలన్నా తిరిగి పెట్టారా? ఆ చెట్టు కొట్టిస్తే 5,000, అది యజమాని ఇస్తున్నారా? ఎవరైనా ఇస్తారా? చెప్పండి. ఒక్క నూనె కానీ ఒక టెంకాయ కానీ ఎవరైనా ఇస్తారా? వారానికి కాబట్టి 25 ఏళ్ల నుంచి కూడా నేను ఆ డబ్బును కూడా ₹1 వాడగల. ఇప్పటికి కూడా నేను వాడగలను. నా భార్య సీరియస్ అయింటే కూడా ఇదే నాగరాజు, మహేంద్రప్ప వీళ్ళందరూ కూడా చెప్తున్నారు, అవి తీసుకొని స్వామి మళ్ళీ కలెక్షన్ చేస్తామని. అక్కర్లేదు. దీపాలకని వసూలు చేసిన డబ్బు అది. ₹1 కూడా నాకు అక్కర్లేదు. మీకు అల్ల వసూలు చేసినది కూడా, చంద వసూలు చేసినది కూడా మామూలుగా వచ్చేసి వీళ్ళే బాండ్ ఆఫీసులో తీసుకున్నారు ₹1. నాకు అట్లా చేతి కూడా ఉంటారా? నేను ఎవరు వీళ్ళే బాండ్లు రాసుకున్నారు. ఈయన మామూలు వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ ఇంత నుంచి, శంకరప్ప గారు ఇంత, శ్రీనివాసప్ప గారు ఇంత, మిగిలినది. కానీ అది డిపాజిట్ చేసేది మాత్రం ₹1 వాడాలి. అంటే మొత్తం 10 లక్షలు కదా? 10 లక్షలు ఎక్కడి నుంచి? 10 లక్షల్లో వీళ్ళు తీసుకునే కొద్దిగా ఇప్పుడు 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు అంతా వసూలు చేసింది కూడా 6 లక్షలే. 6 లక్షలు దాన్ని వాడకుండా పెట్టాం కాబట్టి అటనైంది. మళ్ళా ఫంక్షన్ వసూలు చేసినారే ₹1,00,000. ఆ ఫంక్షన్ ఖర్చు కూడా వస్తే వాళ్ళే, మనకేం ₹1 ఇచ్చేది ఏం లేదు. వాళ్ళే దానికి ఇంత పెట్టాం, ఇంత పెట్టాం, బండి ఉత్సవానికి ఇంత ఇచ్చాము, డెకరేషన్కి ఇంత ఇచ్చాము, ఏమన్నా ఇచ్చాను. నేను దానికి ₹1 కూడా నా చేత ఇంత ఇయ్యలే. ₹1 కూడా వేరే వారికి ₹10 దీనికి ఇచ్చానని నేను అయ్యలే. కాబట్టి నాకు అక్కర్లేదు. నాకు ఫిక్స్డ్ డిపాజిట్ ఉండేది, డిపాజిట్ అనేది నేను వాడుకోలే లేదు. నేను ఫిక్స్డ్ ఉండేది. అది కాకుండా ఉత్తరోత్తరం నేను తగ్గించాలి. నేనుంటే ఎందుకంటే నాకు పురోహితం ఉంది, యంత్రశక్తి మంత్రశక్తులు ఉన్నాయి కాబట్టి మెయింటైన్ చేయగలుగుతుంటా. ఇదే సిరివెళ్ళలో నాగేశ్వరప్ప కట్టాడు. నెలకు 30,000 వస్తుంది స్వామి ఖర్చు ఉన్నాడు. ఎందుకు రాదు? నూనె ఏమి, దీపాలేమి, టెంకాయలేమి, పూలదండలేమి, ఏంటి మాత్రం నాకేమి తెలియదు. సంఘం మాత్రం నేర్చారు, అంత గొప్పలతో చేయించాను. నా ఇష్టపూర్వకంగా గొప్పలతో చేయించాను. అది కూడా చెప్తాను. పాతోళ్ళని ఎవరిని పెట్టలేదు. అదే మీ పాతలు బాధపడతా ఉంటే మేము సేవ చేసినాము. నాకు వాళ్ళ సేవ నచ్చలేదు కాబట్టి వద్దనే. వాళ్ళ సేవ నాకు నచ్చినప్పుడు నీవు నాకు నచ్చినప్పుడు నాకు నచ్చలేదు స్వామి దూరం ఉండాలి. అంతవరకే కానీ నేను ఏం ఇది చేస్తాను నాకే పని. వాళ్ళ సేవ నాకు నచ్చినప్పుడు మీరు రావచ్చు, మీరు చేయవచ్చు, ఏ సేవ చేయొచ్చు నేనే చేసుకుంటాను. ఇప్పుడు నెల రోజులు పైగా కదా కానీ రావడం గుడికి రావద్దన్నాడు. అంటే మీ సేవ వద్దనే, గుడికి రావద్దని చెప్పను. నేను ఎవరిని చెప్పాను గుడికి రావద్దని. అందరూ వచ్చి టెంకాయ కొట్టుకోవచ్చు. గుడికి రావద్దని నాకేం అధికారం ఉన్నాయా? రావద్దు సేవ అంటే సేవ అంటే మేము వచ్చి దాని సేవ సేవ వద్దునే కదా. నేను అంతవరకే నువ్వు టెంకాయ కొట్టుకో, పూజ చేసుకో, పూజ కూడా సంకల్పం చెప్పుకో, పూజ చేస్తాను. అంతవరకే. ఏమైనా నీకు పూజ వచ్చినా వద్దు
విషయంలో నేను రూపాయి వాడుకుంటే నేను అపరాధిని, నేను అపరాధిని. మీరు వసూలు చేసేది నువ్వు వాడుకున్నావు స్వామి అని అనుకోవచ్చు. దాని నుంచి వీళ్ళు ఏమన్నా జీవస్థలానికి ఏమన్నా ఇచ్చినారా? కట్టేటప్పుడు పోలీస్ స్టేషన్కి ఒక మహానుభావుడు ఇచ్చినాడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ నుంచి ఇదే మహానుభావుడు మున్సిపాలిటీ కంప్లైంట్ ఇస్తే ఆ మహానుభావుడు ఆయన ఇచ్చినాడు. ఈ కడియం వీరే ఇచ్చినాడా, నా కూర్చొని వచ్చినాడా, ఎవరు ఇచ్చినా చెప్పాను. ఒక్క లింగాయతీ నాయంబడి వచ్చి నువ్వు మాట్లాడాడా, ఒక్క లింగాయతీ మళ్ళీ ఎవరైనా అప్పగారు కానీ అయ్యగారు కానీ కింద వచ్చినారా? ఇదే కావాలి లాయరు. ఇది మా స్థలము, మా నాయన్ని మా అమ్మని ఓటు పెట్టాలని వచ్చినాడు, కుట్టానికి వచ్చినాడు అంటే నాకు ఇప్పుడు నేను కొట్టాడు నా శక్తి లేదు. దుర్మార్గంగా మాట్లాడి నేనేమన్నా వాళ్ళ పాపం వాళ్ళ పుణ్యం వాళ్ళే కట్టుకుంటారనుకుంటున్నాను. వాళ్ళని విమర్శించండి. అదొకటి వస్తే వెంబడి రాజా దగ్గర వెళ్ళే కౌన్సిలర్ అప్పుడు ఈ పేట కౌన్సిలర్ రాజు రాజా గురువైన అన్న పని అంటే వచ్చినాడు. అని వాడికి అప్పుడన్నా ఎవరన్నా ఒక అపకారం కాకపోతే ఇదే మన దేవస్థానం కావగానే నేను 30 ఏళ్ళు సేవకం చేసిన ఆయన కూడా ఏమన్నాడు, కట్టొచ్చు స్వామి కట్టొచ్చు, ఇది ప్రజలకు వాడు శివభక్తుడు ఆయన కింద పోలీసులు వద్దు స్వామి చేసే పూజ నేనే చేసేది ఇంకా అచ్చడికి ప్రతి సంవత్సరం వద్దు స్వామి భయపొద్దు, వద్దు స్వామి నా మాట నువ్వు అని చెప్పాను. నేను పోయినా పోయితే ఆయన మెట్లు ఎక్కువతోనికే భూత చెట్లు ఆ చెట్లు వెంకటరామరెడ్డి సిఐ ఎందుకంటే నమస్కారం సార్ నేను మహేశ్వరుని లింగంలో పైన ఉంది మహేశ్వరుని ఇంటనే అప్పుడు కొంచెం శాంతించి ఏం స్వామి అన్నాడు. ఏం స్వామి అని అప్పుడు అన్నాడు. అంటే ఏం లేదన్నా ఏం లేదు సార్ ఇక్కడ అని ఇంకా వాళ్ళకి తిట్టి పంపించారు. మరుసటి రోజు దేవాలయానికి అప్పగారు వచ్చి ఏనా స్వామి స్టేషన్ ఏమంటారు నాకు సెలవులు అంటారు బయటికి పంపిస్తారు అంతే కదా, వాళ్ళ పని అదే కదా. స్టేషన్కి పోయినారు ఉంటే నాకు సెలవు తిరిగి వచ్చే పని కానీ ఏం కాదు కదా అంటారు. అట్లా అది అప్ప అట్లా ఉందప్ప. ఇప్పుడు మనవాళ్ళు ఇట్లున్నారు అంటే ఒక ధర్మ కార్యక్రమాలు చేస్తే దాన్ని ఇంత ఏ విధంగా చెడుగు చేస్తే దానికి ఫలితం వస్తుంది అని పుణ్యం కట్టుకుంటారు. లేదా స్వామి మనకు ఉండేది నంద్యాల వీరశైవులకు ఇది ఒక్కటే కాదు, అంత ఇంత అందరము కలగడిగా వచ్చేటువంటిది, అందరు కలిసిపోయేటువంటి స్థానం ఇది. ఇది 100% మేము ఎవరిని వద్దలేదే నేను, కానీ మీ సేవ వద్దని నేను, మీ సేవ నాకు అక్కర్లేదు. నాకు మనసు నచ్చినప్పుడు భగవంతుడు నాకు వద్దన్నాడు, అప్పుడు మేము నిన్ను వద్దని అంతే కానీ నేను మీ జీవనానికి రావద్దు, టెంకాయలు కొట్టవద్దు, పూజ చేసుకోవద్దు అని చెప్పాను. అదే పైన జానకి బుచ్చప్ప బిడ్డది వెళ్ళినప్పుడు ఎవరిలో ఎందుకు రాలే, ఎందుకు పైన నేను కాదు పూర్వజం కూడా పోయింది నేను కాదు. మనము ఎవరిని కూడా దూషించే పద్ధతి లేదప్ప. దయచేసి భగవత్ సంకల్పము, ఎందుకంటే నేనున్నంత వరకు
ఈయన ఇట్లా నా ఖర్చులతోనే మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు జాలు రేపిస్తే 5-6 వేలే, అది ఎవరు ఇచ్చినారు? నేను పెట్టుకోకుండా అయిపోయింది అది. ఎలుకలు వచ్చి బట్టలలో కొట్టున్నారు దేవుని వస్తున్నారు. ఈ జాల చుట్టూ జాలు రేపిస్తే ఎవరు ఇస్తున్నారు? ఎవరినే నాకు చందా అడిగినా నేను? ఈ చందా అడిగినది కూడా నా చేతికి ₹1 ఇచ్చినారు. ఈనాడు పక్కించు ₹1. ఆ స్వామి ఈ రూపాయి నేను తీసుకో తిరిగి ఇది పెట్టుకొని ₹1 అయినా నా చేతికి ఇచ్చినారన్నమాట. ఏది రిపేర్ చేసిన నాకు ₹1 ఇవ్వడంలే. కానీ ఇంత ఏమంటున్నారంటే బయట ఇది సర్లేపా 6 లక్షలు ఏదో సంథింగ్ ఎంతో అమౌంట్ మీరు ముగ్గురు విరాకోశివపదాన్ని ఫిక్స్డ్ ఉండే దాంట్లో ఉంది. దాంతో ఎవరు పోరు మీరు ఫిక్స్డ్ భద్రంగా ఏర్పాటు చేసిన సంతోషం. మిగతా అమౌంట్ కొద్దిగా అమౌంట్ చిన్న అమౌంట్ ఈ రాజు కొంతమంది ఏదో రాజు తీసుకునేది వాళ్ళ ముగ్గురు తీసుకున్నారా? 900 రాజు 900 తీసుకున్నారా? 900 9,000 రాజు 9,000 ఆ నుంచి 1,40,000 శంకరప్ప చనిపోయినాయి. ఎవరు 5,000 శ్రీనివాసప్ప. 5,000 శ్రీనివాసప్ప. అది కూడా నా ఇవ్వలేదు, పేపర్ రాసిచ్చారు అని దేవస్థానంతోనే రాసిచ్చారు. మళ్ళీ వాళ్ళు వడ్డీ కడతారులే. కానీ ఎందుకప్ప ఇది భగవంతుడు నాకు ఇవ్వాలా? ఏం లేదని నాకు వీధా బిక్కకు పురోహితాన్ని పోయి ఏం ఇచ్చిన కానీ తీసుకొచ్చిన మహానుభావుని నేను. చెప్పేదిలండి, ఇదే శశిభూషణ్ ఎందుకు సన్మానం చేసినావు? నాకు సన్మానం తీసుకుపోయి బంగపోయి నేను రానంటే కూడా తీసుకుపోయి సన్మానం చేసి ₹500 సంభావన ఇచ్చి పంచాయతీ ఇచ్చి 516 సంభావన ఇచ్చి నమస్కారం చేసుకున్నాడు. ఆ శశిభూషణ్లో విద్యలో నాకు రూపాయి రాదు మళ్ళా. ఎందుకు ఇస్తున్నాడు? నా మంచితనము నాకు ఎవరికి కూడా నువ్వు వీధా బిక్కకు బాగుపోతావు స్వామి, అందుకని నాకు ఆత్మ కలిగింది కాబట్టి నిన్ను సన్మానం చేస్తున్నాను ఇలా అని పైన తీసుకుపోయి ఫోటో కూడా తీసుకొని పెట్టుకున్నాడు. మనం ఒకరికి ద్రోహం చేసే పద్ధతి నువ్వు ఇదేమని అనుకోండి. పాపి సొమ్మది నేను 10 మంది తీసుకునేది ₹1 కూడా ఖర్చు పెట్టుకుంటూ వృధా ఖర్చు పెట్టుకుంటా అది మహా నరకమని కూడా చెప్తాను నేను. అట్లా నాకెందుకు ఇప్పుడు నాకు మనస్సుకు ఆటకరంగా కలిగినప్పుడు నమస్కారము మీరు రావద్దు, మీరు వచ్చి నచ్చని చేసుకోండి కానీ సేవ వద్దు. సేవ వద్దు, మీ సేవ నాకు చాలు. చేసినారు, బ్రహ్మాండంగా చేసినారు, సంతోషం. ఇంతవరకు చేసినది చాలా పవిత్రంగా చేసినారు, సంతోషం అని వద్దు. మీ సేవ అక్కర్లేదు, నేను చేసుకుంటా. నా శక్తి కూడా నీకు కలుసుకుంటుందా? కూర్చొని చేత కానప్పుడు పండుకొని అట్టు దుప్పుకొని పోతా. అంతవరకే నా పూర్తి చేత కానప్పుడు వేరే వాళ్ళు హ్యాండ్ అవుట్ చేస్తా. అంతేగాని అంతవరకు నేను అట్లా స్వామి అంటే ఇప్పుడు నీకు రిజిస్ట్రేషన్ అయింది, మీరున్నారు సంతోషము, మీరుంటే ధనబద్ధంగా ఉంటుంది. ప్లస్ ప్రసారం శ్రీనివాస బాబు ఉన్నాడు ప్రజలు, ఆయన గిరిశైవ సంక్షేమ సంఘంలో ప్రధాన కార్యవర్గంలో ఉన్నాడు. బాగినండి శ్రద్ధగా గిరిశైవ సంక్షేమ సంఘంలో ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు వీరభద్ర సేవా సమితి అనేటువంటిది నంద్యాలలో ప్రతి వీరశైవుని బాగా కలుపుకొని పోతా ఉన్నారు. మీ యొక్క ఆశీర్వాదంతో ప్రమాణం అందరూ సంతోషంగా ఉన్నారు. ఎక్కడన్నా మర్చిందేమో కానీ మీ విషయంలో మర్చలేదు. అటువంటిది వీరశైవ సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి కొందరిని జంగమే గారిని పిలవక, ప్రశ్నించిన వాడిని పిలవక, అట్లా అది పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. అది దాని విషయం మన సంబంధం లేదు, మనం పక్క పెడదాం. అట్లా స్వామి చెప్పాను. దానికి సంబంధించిన వ్యక్తిని ఇక్కడ మీరు ఇండివిజువల్గా ఇక్కడ ఏర్పాటు చేస్తే, ఇప్పుడు ప్రసాద శ్రీనివాస బాబు ఉన్నాడు, ఆల్రెడీ అక్కడ ప్రజలుగా ఉన్నాడు. మళ్ళీ సేమ్ అక్కడ కార్యవర్గమే ఉండాలి దాదాపుగా. ఉంటే ఇక్కడ మళ్ళీ భక్తులకు ఇక్కడ మనల్ని దాదాపు కొంతమందిని పిలవక చాలా జరుగుతుంది. మీ దృష్టి కూడా తెలుసు, మీ కళ్ళ ముందు జరిగింది జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ భక్తుల్ని ఇక్కడ ఇందులో కలుపుకుంటూ పోయినటువంటిది వీరభద్ర సేవా సమితి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం వల్ల చాలా మంది భక్తులని దూరం అవుతారు కదా. ఎవరు పూరగారప్ప? మనస్సులో దైవభక్తి ఉన్నప్పుడు ఎవరు కూడా పూరగారు. మనం అనుకుంటాం స్వామి, మన భావనే మనకు శత్రువు, మన భావనే మన శత్రువు. చెప్పేదిను 18 స్థలంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అది న్యాయం జరగాక ఇప్పటికీ అటు ఇటు కాక అదే వ్యక్తులు ఇక్కడికి వస్తే మనకి ఏమి కాదు. నేనున్నంత వరకు మీ యా భక్తుని యా మహిళని కూడా గెటౌట్ చేయను. ఎవరైనా రావచ్చు, ఇది మీది
మీరు భక్తులే కానీ నాదేమని కాదు, నేనున్నంత వరకు నాది. ఇప్పుడు నువ్వు ఇంట్లో బాడీ ఉంటున్నావు, ఫలాని అయ్యే ఇల్లు అండి అదే అంటావు, నువ్వు బాడీ ఇల్లు ఉండదని ఎవడు అన్నాడు. అట్లనే నేను ఇది, కానీ నేను నాదే సొంతము, నాదే ఇదే, నేనే పట్టగట్టుకుంటానని ఎవరికి చెప్పడం లేదు. ఊరికి ఊహతో అన్ని ఊహతో రాస్తున్నారు. ఏం చేయాలా రాయని, వాళ్ళ పుణ్యం వాళ్ళకే, కాకపోతే ఏమంటే వాళ్ళ పుణ్యం వాళ్ళకే, వాళ్ళ సంస్కారం వాళ్ళకి. సంవత్సరాలు బాగానే అందరికి పిలుపు వచ్చింది. 25 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి ఏమన్నా ఈ దేవాలయం నుంచి ఏమన్నా లోటుపాట్లు వచ్చినాయా? లేవు చెప్పండి, అది చెప్తున్నా కదా. మళ్ళీ ఒక్కరు ఏదైనా అయ్యే వాడుకొని తింటున్నాడని ఎవరన్నా ఒక్కరిని బలిపించు. చెప్పండి, ఇప్పుడు ఇంతవరకు సేవ చేసే వాళ్ళని బలిపించు, భక్తులు బలిపించు. ఒక్క రూపాయి అన్న అదే వాడుకున్నాడు అని, ఒక్క రూపాయిని మళ్ళీ 10 రూపాయలు కూడా కాదు, ఒక్క రూపాయి వాడుకున్నాడు అయ్యా అని చెప్పండి. ఇంత ఖర్చు అయింది, డెకరేషన్కి ఇచ్చిన స్వామి, కేమీయాలకి ఇచ్చిన స్వామి, వంటోళ్ళకి ఇచ్చిన స్వామి, గౌటాలకి బడికోళ్ళ పండుగకి వద్దలేదు కదా. నేను ఉంటే లెక్క రాయకపోతే నువ్వు నా లెక్క ఎక్కువ నాకు అక్కర్లే, నాకెందుకు. ఇప్పుడు మీరు వసూలు చేశారు, మీరు ఖర్చు పెడుతున్నారు, చెప్పండి. అది కూడా మీ ఇష్టం, డిపాజిట్ చేస్తాము, డిపాజిట్ చేస్తామంటే అది ఎట్లంటే సరే. ఇప్పుడు అన్నట్టుగానే 20 సంవత్సరాల నుంచి అందరికి పిలుపు వచ్చింది. లాస్ట్ ఇయర్ వీరభద్ర స్వామి పిలుపు రాలే. ఏది పిలుపు లాస్ట్ ఇయర్ వీరభద్ర స్వామి సేవా సమితికి చాలా మంది పిలుపే రాలే అంటే అది చెప్పేది తప్ప పంచేటోడు లేదు. చెప్పేది మెయిన్ పాయింట్. ఈసారి అయితే 375 బాగా తెలుసు ఆయన బండి మీద పోయి మూల సాగరము, రైల్వే స్టేషన్ అన్నీ చెప్పేవాడు. కానీ నేను ఆయన వద్దన్నాను కాబట్టి ఆయన రావడం రాలేదు అంతే. సేవకు వద్దన్నాను కానీ అది కూడా సేవనే కదా. ఇప్పుడు పంచాయతీ కూడా సేవనే కదా, అది ఆయన రావలేదు కాబట్టి ఎవరికి చాలా మందికి అవ్వలే. సరే, 300 మంది కూడా రాలే. చాలా మంది ఇప్పుడు వచ్చింది నేను కూడా చెప్తున్నాను కదా. అదే ఆయనని కొద్దిగా కొంచెం సేవ కంటే మీ వ్యక్తిగత వద్దులే, కార్యవర్గంలో తీసుకోవడం అనేది కొంచెం సంస్థ కదా. నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేనప్పుడు నాకెందుకు తీసుకో. ఎందుకంటే అందరూ నాకు మనసు వస్తే ఇంకా మాట్లాడతా, మనసు వచ్చేందుకు నమస్కారం, అంతేగాని నాకెందుకు చెప్ప. ఇప్పుడు మనిషి నచ్చినోని నాకు అనుకూలంగా ఉంటారు కదా అనుకునే నేను పెట్టుకుంటాను. ఇప్పుడు మీరు పెట్టిన గిరీశ్వర సంక్షేమ సంఘం కార్యవర్గం పసారప శ్రీనివాసబాబు అనుకునేది మా భక్తులకు నచ్చలేదు స్వామి. భక్తులకు మేము గుడికి విరాళాలు రూపాయలు ఇచ్చినాం. భక్తులకు వాళ్ళని ఏర్పాటు చేయడం అంటే అందరిని పిలిచి ఏర్పాటు, వాళ్ళు కూడా భక్తులే కదా. అంటే అందరి సమక్షంలో పని లేదప్ప నాకు, అందరి సంవత్సరం చెప్పాల్సిన పని లేదు. 25 ఏళ్ళ నుంచి మీరు సేవకు మామూలుగా 25 ఏళ్ళ నుంచి ఈ దేవస్థానానికి ఏమన్నా ఇస్తున్నారా చెప్పండి. 10 సంవత్సరం విరాళం ఇచ్చినారు. విరాళం ఇచ్చిన నేను ఇంకా వాడగలేదు కదా. ఇస్తున్నారంటే దాని మీద అదేప్ప నేను వాడుకున్నాను కదా, నేను వాడగలేదు కదా. అంతా మీ చేతిలోనే ఉంది, అంటే భక్తుల చేతిలోనే, నేను నా చేతి లేదు, మహేశ్వర చేతిలో ఒక్క రూపాయి లేదు. ఇప్పుడైతే ఇది రిజిస్టర్ అయ్యిందో దానికి సంబంధించిన అవసరం స్వామి. రిజిస్టర్ అయిపోయింది, సరిపోయింది. అందుకే ఇప్పుడు దాని విషయం ఏం మాట్లాడలేను. మీరు దయచేసి కార్తీక మాసంలో మీటింగ్ పెడతాను. ఆ కార్తీక మాసంలో ఎందుకంటే మన భోజనాలకు ఖర్చు కావాలి కాబట్టి కార్తీక మాసం భోజనాలు కట్టే సంఘం తరఫున పెట్టినప్పుడు అందరు రాండి. అప్పుడు మీ సమస్యలు ఏమో దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య అడగండి, అప్పుడు సమాధానం చెప్తారు. ఏమప్పా ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్పలేను. నేను ఏదైనా వాడుకుంటే నన్ను అడుగుతాను. నేను వాడుకుంటే కానీ అందరి సమక్షంలో ఒకరిని దుర్మార్గంగా మాట్లాడితే కానీ చెప్పండి, దానికి ఒప్పుకుంటా, తల ఉంచుకుంటా. కానీ అనవసరంగా సేవా సమితి ఇప్పుడు దాని కార్యవర్గంలోకి అయిపోయింది కదా. ఇన్స్పెక్టర్ చేసినాను, నాకు మనసు వచ్చిన వాళ్ళకు చేసినాను. వాడు దాంట్లోని ఇంకో దాంట్లోని నాకు సంబంధం లే. ఏమప్ప అంతవరకే. ఏదైనా నాకు మనసు నచ్చిన వాళ్ళని చేసుకున్నాను, మనసు నచ్చిన వాళ్ళు నేనేం శాశ్వతమా, నాకేదో ఇదేమో శాశ్వతమా. ఈరోజు ఉంటే రేపు అంటూ ఏమ్మా అదే మాకేమంటే 18 సంవత్సరాలకి ఇది కూడా మళ్ళా స్వాహా చేస్తారని భయం ఉంది. ఏ స్వాహా చేయడానికి రూపాయి వాడుకోవడానికి కూడా లేదు. ఈశ్వర పని నా మీద పెట్టాడు. ఈశ్వర పని నా మీద ఈశ్వర పనే పెట్టించాను తెలుసునా. అది ఒక్క రూపాయి తీయని కూడా అర్హత ఉండదు.